ఇదిలా ఉంటే ఎమ్మెల్యే బోండా వ్యాఖ్యలపై పీసీబీ చైర్మన్ కృష్ణయ్యను వివరణ కోరారు పవన్. ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రెప్స్ బయోకెమికల్స్ పై ఫిర్యాదు చేశారని కృష్ణయ్య తెలిపారు. బోండా ఉమా ఫిర్యాదు ఆధారంగా పీసీబీ విచారణ చేపట్టడం, తదనంతర పరిణామాలు వివరించారు పీసీబీ చైర్మన్. మొత్తం విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. పీసీబీ అంశం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు పవన్. అసలు నిన్న బోండా ఉమా సభలో ఏమన్నారో ఒకసారి చూద్దాం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధ్యక్ష చాలా నిర్లక్ష్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఇక్కడే ఉన్నారు కృష్ణయ్య గారు, చైర్మన్ గారు. పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వాళ్ళు మరి ఏం ఇన్ఫ్లుయెన్స్ గురవుతున్నారో తెలియట్లు కానీ రామ్కి పరిశ్రమ అధ్యక్ష ఈ పొల్యూషన్ దాంట్లో ఆయన కూడా వెళ్ళి విశాఖపట్నంలో ఇన్స్పెక్షన్ చేసి వచ్చారు. ఆయనే చెప్పారు ఆయన నోటెంట చాలా పొల్యూషన్ని డైరెక్ట్గా సముద్రంలోకి వాళ్ళు ఇండస్ట్రియల్ వ్యర్థాలని ఈ ఫార్మాస్యూటికల్ వ్యర్థాలని వదిలేశారని చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు, అలాంటి వాటి మీద చర్య తీసుకోండి అని. దాని మీద చర్య తీసుకోరు అధ్యక్ష. ఏంటంటే మరి ఏం కాంటాక్ట్స్ ఉన్నాయో ఏమి ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుందో మాకైతే తెలియదు అధ్యక్ష. అయితే అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ అధ్యక్ష ఆయన. కాబట్టి మరి ఆయన లెవెల్లో ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఈయన్ని తెలియదు అధ్యక్ష కృష్ణయ్య గారిని. ఇక నిన్న అదే సభ సాక్షిగా బోండా ఉమా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు పవన్. అలాగే వారిది నేను ఒక ఆయన సరిదిద్దుకోవాలో లేదంటే నాకు తెలియదు, కానీ ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాను. ఇది అందుబాటులో ఉండరు, ఇవన్నీ తప్పు. రాగానే గౌరవ మనకి చైర్మన్ గారికి కూడా చెప్పాను, ఫస్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఓపెన్ చేయమని. అదొక వాస్తవం ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సామాన్య మనిషికి సంబంధించి ఓన్లీ ఇండస్ట్రియల్ కనెక్టెడ్ అనుకుంటారు. ఇది ఫస్ట్ టైం కృష్ణయ్య గారు వచ్చాక వారికి తెలియజేసింది హీ హ్యాస్ ఓపెన్. అలాగే వారు లేవనెత్తింది ఇంకొకటి రామ్కి సంస్థ మీద వారికి షోకాస్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే చాలా వ్యర్థాలు వదిలేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక ప్రాబ్లం ఏముందంటే ఏదన్నా సరే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి అంటే ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడిపోతే మనకు తెలియదు. ప్రాక్టికల్గా మనం చూసేటప్పటికి ఇప్పుడు ఏ పరిశ్రమ అయినా సరే పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ లేదు, ఒకటి లేదు. కాకపోతే ఏమవుతుంది, అప్లై చేయాలి ఒక రూల్. అంటే ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీకు రెగ్యులేటరీ బాడీగా ఉండాలి తప్ప మీరు ఎన్ఫోర్స్మెంట్ బాడీగా నిజంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంటే అది ఏ రకమైన ఒక అస్తిత్వానికి దారి ఒక స్థిమితం లేకుండా ఎలా వెళ్ళిపోతుందని ఒక భయం ఉంది అందరికి. ఇలాంటి గౌరవ సభ్యులు లేవనెత్తింది ఒక దాన్ని ఖచ్చితంగా పరిశీలించాల్సిన అంశం. కానీ మీరు ఇంటెన్షన్ షుడ్ బి నోబుల్ అండ్ ప్యూర్. మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి. ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వం అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి రైట్ కాదు. సో అది పవన్ కళ్యాణ్ సభ సాక్షిగా ఇచ్చిన ఒక మెసేజ్. ఇప్పుడు సభలో ప్రతిపక్షం లేదు, సో సభలో స్వపక్షంలోనే విపక్షంలాగా బోండా ఉమా చేసిన ఆరోపణలో విమర్శలో వాటికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తీరు. బోండా ఉమా వ్యక్తిగత ఉద్దేశాలు, బెదిరింపు ధోరణి కరెక్ట్ కాదు అని పవన్ అంటున్నారు. గతంలో ఎవరితోనో కలిసి ఉన్నారని, ఇప్పుడు కక్ష సాధింపు ధోరణి ప్రభుత్వ ఉద్దేశం కాదు అంటున్నారు. నాట్ ఓన్లీ రామ్కి, డెల్టా పేపర్స్, ఆక్వా కంపెనీస్ కూడా అనేక పరిశ్రమలపై ఇలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి. వాళ్ళని భయపెట్టి పరిశ్రమల్ని మనం తరిమేయలేము అంటున్నారు పవన్ కళ్యాణ్. ఈ బోండా ఉమా చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సీఎం చంద్రబాబు సైతం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.